హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళనాడు చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2కి బుక్స్ లిస్ట్ అనేది నేను చెప్పబోతున్నా. ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిందండి. సో దానికి సంబంధించి ఏ బుక్స్ చదవాలి అనేది చాలామందికి డైలమా ఉంటుంది. సో అది క్లియర్ చేయడానికి ఈ బుక్స్ లిస్ట్ చెప్తున్నాను. అదేవిధంగా ఈ బుక్స్ చదివితే మాత్రం కన్ఫర్మ్ జాబ్ వస్తుందని కూడా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి 60 డేసే ఉంది. ఈ 60 డేస్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంప్లీట్ చేస్తే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినాక మెయిన్స్కి చాలా తక్కువ టైం ఉండొచ్చు మేబీ. సో అందుకోసం ఇది చెప్తున్నాను. అండ్ ఇది కూడా 5 ఇయర్స్ వచ్చిన ఒక నోటిఫికేషన్ అండి మనకి. దానికి సంబంధించి మనం చూజ్ చేసుకున్న బుక్స్ బట్టే కదా మనకి జాబ్ వచ్చేది అనేది మనం డిసైడ్ అవుతాం. సో దానికి సంబంధించి ఇప్పుడు వీడియో చేశానండి. ఆ వీడియో గురించి చెప్పబోతున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలండి. అందులో ఇండియన్ హిస్టరీ, ఇది వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ సేనయ్య గారండి. కొందరు సేనయ్య గారు తీసుకుంటారు, కొందరు అదేవిధంగా సయ్యద్ తీసుకుంటారు. సో చాయిస్ అనేది మీది. బట్ సేనయ్య అనేది ది బెస్ట్ అండి. ఎందుకంటే గ్రూప్ 2కి సంబంధించి ఇది కొంచెం యూస్ఫుల్గా ఉండొచ్చు కూడాను సేనయ్య బుక్. సో అందుకే సేనయ్య బుక్ అనేది నేను చూస్ చేస్తున్నాను. ఎందుకంటే మనం గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అంటే ఇన్డెప్త్ చదువుకుంటూ పోవాలి. సయ్యద్ గారిది కూడా ఇన్డెప్త్ ఉంటుంది. బట్ సేనయ్య గారి బుక్ అనేది ఇంకొంచెం ఇన్డెప్త్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే థియరిటికల్ పార్ట్ అనేది ఎక్కువగా ఉండి మనం చదవడానికి ఈజీగా ఉండి ఆ మ్యాటర్ అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అందువల్ల నేను ఇండియన్ హిస్టరీ వచ్చేసరికి సేనయ్య గారు ప్రిఫర్ చేస్తున్నా. బట్ యాజ్ వెల్ యాజ్ అదేవిధంగా మీరు ఇది కూడా చూసుకోవచ్చు, ఇది సయ్యద్ సార్ది కూడాను. బట్ ఇంకేమైనా ఉంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన ఉంటే అవి చూసుకోండి. బట్ ఇది నేను చెప్పే సజెషను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ జియోగ్రఫీ వచ్చేసరికి ఏడివి రమణ రాజు గారు అండి. అండ్ అదేవిధంగా జల్లు సద్గుణరావు కూడా. ఈ రెండిట్లో ఏ పుస్తకం అయినా మీరు తీసుకోవచ్చు. సో ఆ బుక్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి జాగ్రఫీ ఏడివి రమణరాజు గారు. నేను మోస్ట్లీ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఏడివి రమణరాజు గారు అండి. ది బెస్ట్ బుక్ అండి. ఎందుకంటే నేను ఈ బుక్ ప్రిపేర్ అవుతున్నాను. ఈవెన్ ఎస్ఐకి కానిస్టేబుల్స్కి కూడా ఉపయోగపడుతుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అందుకోసం నేను ఈ బుక్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను, ఏడివి రమణరాజు గారు. ఎందుకంటే అందులో బిట్ వైజ్ ఇస్తూ ఉంటారు, టాపిక్ వైజ్ ఇస్తూ ఉంటారు. కొంచెం మనం ఈజీగా అనలైజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. సో అందుకు నేను ఏడివి రమణరాజు గారు చెప్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ సొసైటీ వచ్చేసరికి శ్రావణ్ శ్రీరామ్ గారి బుక్ అండి. సో యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ప్రిపేర్ అవ్వడం, కొంచెం చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ మీకు తెలిసిందే, న్యూస్ పేపర్స్, షైన్ ఇండియా మ్యాగజైన్, వివేక్ మ్యాగజైన్. బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే షైన్ ఇండియా మ్యాగజైన్. సో ఇప్పుడు గ్రూప్స్ కూడా వివేక్ అనేది కొంచెం ఫేమస్ అవుతుంది, కొంచెం చాలా ఎప్పటి నుండి ఫేమసే. బట్ చూడండి, వివేక్ కావాలంటే వివేక్ అయినా ప్రిపేర్ అవ్వండి, షైన్ ఇండియా కావాలంటే షైన్ ఇండియా ప్రిపేర్ అవ్వండి. బట్ బిట్ టు బిట్, పిన్ టు పిన్ ప్రిపేర్ అవ్వండి. బాగా అనలైజ్ చేసి ప్రిపేర్ అయితేనే మనకి జాబ్ కొట్టే ఛాన్సెస్ హై లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఏమైనా నెగ్లెక్ట్ చేసామంటే కరెంట్ అఫైర్స్ మీద చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతాం. సో నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ వచ్చేసరికి పుప్పాల శివాజీ, అదేవిధంగా అర్థమెటిక్ వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ అండి. సో ఈ రెండే ఎందుకంటే నేను చెప్తున్నాను, మనకి గ్రూప్స్లో వచ్చేసరికి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అనేవి కొన్ని బిట్స్ ఉంటాయి. అదేవిధంగా హై టఫ్గా ఎవరు, కొంచెం మోడరేట్ లెవెల్లోనే ఇస్తాడు. కాబట్టి మనం ప్రిపేర్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. పుప్పాల శివాజీ అనేది రీజనింగ్ పర్వాలేదండి. ఎందుకంటే ఇప్పుడున్న రీజనింగ్ బుక్స్ ఆర్ఎస్ అగర్వాల్ హై లెవెల్లో ఇంగ్లీష్ మీడియంలో ఉన్న బుక్కి వెళ్ళే కన్నా ఈ బుక్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం చాలా బెస్ట్. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇది పాత బుక్, బట్ ఎందుకంటే కొత్త బుక్ పెట్టలేదు, అంత హై లెవెల్లోనే మనకి ఇవ్వడండి గ్రూప్స్కి సంబంధించి. ఎందుకంటే గ్రూప్స్ కాన్సన్ట్రేషన్ చేసేది ఓన్లీ నార్మల్గా ఇవే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే జిఎస్కి సంబంధించినవే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. యాప్టిట్యూడ్ ఇవనేది చాలా తక్కువలో ఇస్తాడు. సో రీజనింగ్ అనేది ఈ రెండిట్లో కలిపి మనం ఈ 2 పుస్తకాలు సరిపోతాయి. సో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు ఎస్ఏ మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, చదివి ప్రిపేర్ అయ్యి మిస్ అయిపోయిన, ఇప్పుడు ఎలాగా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ గ్రూప్ సైడ్ కాన్సన్ట్రేషన్ చేయడం బెస్ట్. అదేవిధంగా కానిస్టేబుల్ ఈవెంట్స్ గట్రా మనకి కండక్ట్ చేయలేదు, ఇవన్నీ చేయలేదు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఏమో తెలియదు. మనకి ఫిబ్రవరిలో ఈ ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు కాబట్టి సో మనం ఇది అనేది గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం బెస్ట్. యాజ్ వెల్ యాజ్ మనకి కానిస్టేబుల్ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో నేను ఈ బుక్స్ లిస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, మనకి బాగా బుక్స్ లిస్ట్ తెలిస్తేనే కదండి మనకి జాబ్ అనేది బాగా వస్తుంది. ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంత షార్ట్ టైంలో ఏ బుక్స్ తీసుకోవాలని తెలియకుండా ఉండే కన్నా ఇలాంటి బుక్స్ తీసుకొని మనం ప్రిపేర్ అయితే మనకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. సో అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రిపరేషన్ అయితే ఎవ్వరూ ఆపద్దండి, ప్రిపరేషన్ అంతా కంటిన్యూ చేయండి. రాష్ట్రంలో ఎటువంటి పొజిషన్స్ మారినా తారుమారు అవుతున్నా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ప్రిపరేషన్ అయితే జరగాలి. నెక్స్ట్ ఎందుకంటే తెలంగాణలో కూడా గవర్నమెంట్ చేంజ్ అయింది. సో నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అందుకోసం ప్రిపరేషన్ అయితే ఆపద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవరీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.